ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం అమ్మగూడెం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడపాల వెంకటేశ్వర గారి దగ్గర ఉన్నాం సార్. నమస్కారం సార్. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు అడపాల వెంకటేశ్వర సార్. ఖమ్మం జిల్లా నేలకొండ మండలం అమ్మగూడెం గ్రామ పాలేరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుతున్నాం సార్. వాళ్ళు అభివృద్ధి పథకాలు మన సార్ అడిగినారు కాబట్టి ఎలా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ అమ్మగూడెం గ్రామ పంచాయతీకి ఎలా అందుతున్నాయి సార్? మంచిగా అందుతున్నాయి సార్. ఏమేమి పథకాలు అందుతున్నాయి? గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? అవుతున్నాయి సార్. ఏమేమి అవుతున్నాయి 6 గ్యారెంటీలు? అయితే ఆత్మీయ భరోసా, ఓకే, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, ఆత్మీయ భరోసా ఒకటి, ఉచిత కరెంటు, గృహజ్యోతి, ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ బస్సు. ఈ 6 గ్యారెంటీలు మాత్రం ఆ సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అమలవుతున్నాయి సార్. ఇవి అవి మేము కూడా సద్వినియోగం చేసుకుంటున్నాము. మాకు రోడ్లు కానీ పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు మాకు రోడ్లు కూడా మాకు అందుబాటులో ఇస్తున్నారు. మా గ్రామానికి మంచిగా మాకు ఉన్న చిన్న గ్రామమైన 3,20,80,00,000 మా ఊరికి శాంక్షన్ చేశారు సార్. అలాగే ఇప్పుడు మాకు సీసీ రోడ్లు కూడా ఒక 10 సీసీ రోడ్లు ఇచ్చారు సార్. బాగానే ఉంది. మాకు ప్రభుత్వం మాత్రం చెప్పిన విధంగా చేసి చూపెడుతున్నారు. మా శ్రీనివాసరెడ్డి గారు కానీ మా రేవంత్ రెడ్డి అనుసంధానంలో చేస్తున్నాం సార్ మేము మా గ్రామం తరఫున. అలాగే ఇప్పుడు కొంచెం ఇక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ అంటే ఊళ్ళో అనేది ఏంటంటే ఈ రుణమాఫీ సార్. కొద్దిగా రుణమాఫీ ఒకటి, రైతు రుణమాఫీ 500 బోనస్ 500 బోనస్ కూడా వచ్చింది సార్ అందరికీ. నిన్న మొన్న వేశారు సార్ కొంతమందికి. ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ పడింది, తర్వాత నిన్న మొన్న వాళ్ళకు కూడా అయింది. కాకపోతే ఇది ఒకటి, ఈ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఒకటి సార్. కొంచెం అదొక్కటే కొద్దిగా ఆగింది. రైతులు మాత్రం కొద్దిగా దాన్ని అడుగుతున్నారు, మా కార్యకర్తలు అడుగుతున్నారు. కాబట్టి అదొకటి ఆ సారు రేవంత్ రెడ్డి గారు అదొకటి చేయాలని కోరుతున్నాం. అలాగే ఇది ఒకటి ఆత్మీయ భరోసా కూడా మా ఊళ్ళో కొంచెం గొడవైంది సార్. ఇది ఇచ్చిన వాళ్ళకి ఏదో భూమి ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టుగా జరిగింది. అలాంటివి కూడా లేకుండా ఒడిదుడుకు లేకుండా మా గ్రామ అధ్యక్షులు కానీ కార్యదర్శులు కూర్చొని దాన్ని కూడా చేయాలని చూస్తున్నాం. ఈ పాలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొంగులేరు సుధాకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తారు? ఈ పాలేరు నియోజకవర్గం మీ అమ్మగూడానికి ఎలా అందుతున్నాయి? మా అమ్మగూడానికి చాలా అందుతున్నాయి సార్. శ్రీనివాసరెడ్డి గారు వచ్చినాక మాకు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసినా కానీ మాకు ఎక్కడ నిధులు రాలేదు సార్. ఎటువంటి నిధులు రాలేదు మాకు. మా జానయ్య గారు, అడపాల రామారావు గారు, వీళ్ళందరూ మా అధ్యక్షులు వీళ్ళందరూ కలిసి మా ఊరి గ్రామానికి 11,80,00,000 రూపాయల లింక్ రోడ్స్ శాంక్షన్ చేసిన జరిగింది సార్ మా సారు. ఆ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము మా తరఫున. అలాగే ఈ భూమాత ఒకటి పెట్టింది సార్ మన రెవెన్యూస్ మంత్రి గారు. ఈ భూమాత కూడా దాన్ని కొద్దిగా మా ఊళ్ళో ఆ రెవెన్యూని కొంచెం చేయాలని కోరుకుంటున్నాం సార్ మేము. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది సార్. మరి బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సార్ మీ గ్రామ పంచాయతీలో? నాకు అంబాజీలు ఏముంది సార్, ఎక్కడ జరగలేదు సార్. అది ఏం సార్, పల్లె ప్రకృతి వనరులు అది ఎక్కడెక్కడ చెట్లు ఎండిపోయాయి. మన రైతు వైకుంఠధామ అన్నారు, అది రేకులు లేచిపోయాయి. దాన్ని ఎక్కడ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు పరిస్థితులు లేవు. మాకు రుణమాఫీలు లేవు, అప్పుడు కాలనీ లేదు. ఇట్లా ఇంద్రమ్మ కాలనీ లాగా మాకు అప్పుడు ఏదో కేసీఆర్కి కాలనీ ఎత్తున అది లేదు. మా గ్రామానికి ఎక్కడ లేదు సార్. మాకు గత ప్రభుత్వాలు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన గ్రామ పంచాయతీకి వచ్చినాయి? అలాగే బీసీ బంధు కానీ దళిత బంధు కానీ పంపిణీ జరిగిందా మన గ్రామ పంచాయతీలో? మన గ్రామ పంచాయతీలో ఒక్కటి జరిగింది సార్. మన మండలానికి ఏదో ఆ రోజు దళిత బంధు ఇస్తారని ఒక గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. అదే గ్రామాన్ని కూడా మన గ్రామంలో బీఆర్ఎస్ అంతా కొద్దిగా తక్కువ ఉన్నారు సార్. మా దగ్గర ఎస్సీ కులం తక్కువ ఉన్నారు కాబట్టి ఆ 10 ఏళ్ళ వరకు ఇవ్వడం జరిగింది. అదొక్కటే సార్ మాకు ఇచ్చింది. ఎక్కడ కానీ మాకు కాలనీలు కానీ ఎక్కడ ఏం జరగలేదు సార్. మాకు ఏది లేదు, ఎటువంటిది కూడా పథకాలు ఏమీ మాకు గుర్తించలేదు. మరి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించిన ఉంటుంది సార్ బీఆర్ఎస్ పార్టీ. మరి ఇంటికి నల్ల నీళ్ళు వస్తున్నాయా సార్? వస్తున్నాయి సార్. అవి కూడా 2 రోజులకి 3 రోజులకు అందుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మంచిగా అందుతూనే ఉన్నాయి. అవి కూడా అందుతూనే ఉన్నాయి, నీళ్ళు అందుతున్నాయని శ్రీనివాసరెడ్డి గారు కూడా చొరవ తీసుకొని కూడా నీళ్ళు కూడా ఎక్కడెక్కడ దూరం వెళ్ళాలని కూడా ఎవరికి రాపోయినా వాళ్ళు
చెప్పమని కూడా చెప్తున్నారు. సార్ చెప్పారు, సార్ చెప్పినట్టుగా అందిస్తూనే ఉన్నారు నీళ్ళు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు సార్. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది సార్. జరిగితే ఎలా పేదల నిరుపేదలకు ఇస్తారు సార్? పేదలు నిరుపేదలే సార్. మొన్న కూడా మాకు ప్రజాపాలనలో కూడా దరఖాస్తు చేసుకున్న వారికి ఆ పేదలకే ఇవ్వాలని కూడా కోరారు. అలాగనే మొన్న ఎంఈఓ గారి ముందు వాళ్ళ ముందు కూడా అధికారుల ముందు కూడా మా జానయ్య గారు వీళ్ళు గారు అందరికి చూసి మేము అధికారులను కూడా చూసి మా 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 మాజీ సర్పంచ్ గారు కూడా చూసి లేని వాళ్ళకే ఇద్దాం రేషన్ కార్డులు అనే దాని మీద ఉన్నాం సార్ మేము. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తుంది సార్. ఈ సంక్షేమ పథకాలలో డబుల్ బెడ్రూమ్ ఇది ఇందిరమ్మ ఇండ్లు ఎలా పంపిణీ చేయబోతున్నారు సార్? నియోజకవర్గాన్ని 3,500 అంటున్నారు, ఎలా ఇస్తారు? ఇందిరమ్మ ఇల్లు కూడా సార్ ఫస్ట్ అది 1, 2, 3 కేటగిరీ పెట్టారు సార్. ఆ కేటగిరీలో ఫస్ట్ కేటగిరీకి మేము వర్తింపజేయాలని మేము కూడా అనుకున్నాము. సార్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, అలాగనే ఇస్తాం సార్. లేని వాళ్ళకే ఫస్ట్ ఇల్లు పంపిణీ జరిగింది సార్. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి సార్. ఎలక్షన్ అంటే డబ్బు మద్యం ఏర్లై పారుతుంది సార్. ఈ ఓటర్లు చైతన్యం తీసుకురావడానికి ఎలాంటి సూచనలు చేస్తారు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా మీరు? సార్ అసలు ఈ ఓట్లు డబ్బు మద్యం పెట్టింది సార్ గత ప్రభుత్వం. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వమే అలా పంపిణీ చేసింది. అది అలవాటుగా చేసుకొని ఇయ్యలేదు అదే జరుగుతుంది అనుకోవడం తప్పు సార్. అది మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పే ఆదేశానుసారం ప్రకారం డబ్బు మద్యం పంపిణీ జరగకుండానే ఏ ఊరు కూడా ఐక్యత్వం పనిచేస్తున్నారు. ఇవాళ ఎక్కడ గ్రూప్ రాజకీయాలు లేవు, ఎక్కడ ఏది లేదు సార్. పక్కాగా మేమందరం కలిసే చేస్తున్నాము. మండలం వాళ్ళు చేస్తున్నారు, జిల్లా నాయకులు చెప్తున్నారు, మాకు ఆదేశాలు ఇస్తున్నారు. అలాంటి తావు ఎక్కడ లేదు సార్. స్థానిక సంస్థల్లో గెలిచిన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులు అయిన తర్వాత స్థానికంగా ఉండకుండా ఎక్కడో పోయి ఉంటున్నారు సార్. దానివల్ల గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నది ఆరోపణ ఉంది సార్. ఇది వాస్తవం అంటారా? లేదు సార్, అది ఎక్కడా లేదు సార్. అది గ్రామాలలో ఉంటాము, గ్రామాల్లో ఉన్న వాళ్ళకే ఇస్తాం టికెట్లు కూడా. దూరం వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి టికెట్ ఇవ్వము. మనం ఊళ్ళో ఒక 10-20 సంవత్సరాలు ఉన్న వ్యక్తులకే మేము సర్పంచ్లు నిలబెట్టుకుంటాం సార్. ఇది యువత బాగా డ్రగ్స్కు బానిస అయిపోతుంది సార్. యువత పెడదారి పట్టకుండా ఉండడానికి ఒక సీనియర్ నాయకుడిగా ఒక అమ్మగూడెం గ్రామ పంచాయతీలో ఒక సీనియర్ నాయకులు మీరు ఎలాంటి సూచన చేస్తారు యువతకు? డ్రగ్స్ మాకు సార్ చెప్పారు కదా సార్, రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ నిర్మూలించాలి, కఠిన చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా కూడా మేము కూడా ఇక్కడ గుడుంబా కానీ ఎలాంటి కానీ ఈ మన పాన్పరాగా అలాంటివి అమ్ముతున్నా కానీ మా దగ్గర మా డ్రగ్స్ అనేది లేదు సార్. ఇలాంటి చిన్న ఏదో జరుగుతున్నది, అవి కూడా మేము కట్టడి చేస్తున్నాము. మా కార్యకర్తలందరూ కూడా అడుగుతూనే ఉన్నాము, కట్టడి చేస్తున్నాం సార్. అది ఫైనల్గా ఈ అమ్మగూడెం ప్రజలకు ఏం సూచన చేయదలుచుకుంది సార్? ఓటర్లను ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు సార్? ఇప్పుడున్న ఇది ప్రజెంట్గా సార్, ఇప్పుడు మనకి ప్రజెంట్గా మనకి ప్రతిఫలాలు అందుతున్నాయి, ప్రజలకు అందుతున్నాయి, అమ్మగూడెం ప్రజలకు అందుతున్నాయి. అది మేము కార్యకర్తలే చేస్తున్నాం కాబట్టి మా కార్యకర్తలలో మంచి కార్యకర్తను చూసుకొని మేము ముందుకు వెళ్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.